అది అది బుధవారం నాడు పెట్టుకున్నావాలండి. రేపు బుధవారం, రేపు 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 అమ్మా 16వ శ్లోకమా చదవండి. భ్రాజిష్ఠుర్భోజనం భోక్తా సహిష్ణు జగదదాదిజః అనఘో విజయోజేత విశ్వయోనిః పునర్వసు. ఇక్కడ భగవంతుడిని ఇంకో రకంగా మనం ఏ రకంగా ధ్యానించాలి అనుకున్నట్లయితే, భ్రాజిష్ణు అంటే భగవంతుడిని దీప్తివంతుడిగా భావించాలి. దీప్తిమంతుడు. భోజనం కూడా ఆయన్నే భావించాలి. భోజనం అంటే ఏంటి? మనం తినేది. భోక్త అంటే తినేవాడు. భోక్త అంటే తినేవాడు. భోజనం అంటే పదార్థం ఆయనే, భోక్త కూడా ఆయనే. సహిష్ణు అంటే సహనము కలవాడు. జగదాదిజః. జహ అంటే పుట్టడం. అజహ అంటే పుట్టుక లేనివాడు. ఆదిజః అంటే మొదటి నుంచి ఉన్నవాడు. ఏ మొదటి నుంచి? జగత్తాదిజః అంటే సృష్టి మొదలు నుంచి ఆయన ఉన్నవాడు. అనగహ అంటే పాపం లేనివాడు. అనగహ అంటే పాపం లేనివాడు. విజయము. జౌతా జీత్ గయ అంటే జయించినవాడు. విశ్వయోని విశ్వమే పుట్టుక స్థానం కలవాడు. ఆయన ఎక్కడ పుట్టాడయ్యా అంటే విశ్వమే తన పుట్టుక. పునర్వసు కోరినప్పుడు సంపదలు కలిగించేవాడు. పునర్వసు పదే మనం కోరుకున్నప్పుడు అలా సంపదలు ఇచ్చేవాడుగా మనం భావించాలి. ఎక్కడ మొదలయ్యామమ్మా? ఆయన్ని ఒక వెలుగుగా మొదలయ్యాం. దీప్తిమంతుడు అంటే ఏమిటి? దీప్తి అంటే వెలుగు, ప్రకాశం. ఒక ప్రకాశంగా ఆయన ముందు భావిస్తూ, ఆ తర్వాత ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడిగా భావిస్తూ, సృష్టిలో జీవాత్మలు రకరకాలటువంటి చైతన్యంతో కూడినటువంటి జీవాత్మలు భూమి మీద అవతరించడం, రకరకాల రూపాల్లో రావడం జరుగుతూ ఉంటుంది సృష్టి క్రమంలో. వాటి ద్వారా వాటి యొక్క పోషణ కోసం ఏదైతే భోజనం అందిస్తున్నాడో ఆ భోజనం కూడా ఆయనే అయ్యి, ఆ భోజనాన్ని భుజించేవాడు వివిధ జీవుల ద్వారా భుజించేవాడు కూడా ఆయనే అయ్యుండి, విజయము ఎక్కడా ఓటమి అన్నది ఆయనకి లేనివాడు. అంటే ఏమిటి? ఓటమి లేదు అంటే విజయము అంటే ఏమిటి? ఆయనే అన్నిటికన్నా అధికుడు. ఆయన ఓడించేవాడు ఎవడు కూడా లేరు. ఆయన అన్నిటినీ జయిస్తాడు. అలాగే విశ్వమే పుట్టుక స్థానంగా కలవాడు. ఈ విశ్వంలోనే పుడతాడు ఆయన. మళ్ళీ విశ్వంలోనే ఆయన విశ్వాన్ని మొత్తం ఆయన తీసేసుకుంటాడు. ఒక సాలెపురుగులాగా. సాలెపురుగు ఏం చేస్తుంది? గూడు తనలోంచే బయటికి తీస్తుంది, మళ్ళీ మొత్తం తను వెనక్కి లాగేసుకుంటుంది. ఆ రకంగా అట్లాగే పునర్వసు కోరినప్పుడు సంపదలు కలిగించేవాడు. చూసారా? అంటే ఏంటి? ఈ రకంగా మనం ఆయన ధ్యానం చేయాలి. పునర్వసు అంటే ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు? వసువు అంటే సంపద, పునర్వసు అంటే అనుక్షణం మనకు సంపదలను ఇస్తూనే ఉంటాడు, మనకి సంపదలని కలిగిస్తూనే ఉంటాడు. కానీ ఆ సంపద ఏమిటి అన్నదాన్ని మనం అర్థం చేసుకోవడంలో పొరపడుతూ ఉంటాం. అది జరుగుతున్నటువంటి సమస్య. ఆయన అన్ని సంపదలని తీరుస్తాడు. అంటే కోరికల ద్వారా సంపదలు వస్తాయి కదా.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నీది ఏ కోరికైనా నేను తీరుస్తాను. నీ ఏ దేవత ద్వారా నువ్వు ఆ కోరికని నువ్వు అర్థిస్తున్నావో, అభ్యర్థిస్తున్నావో, పూజిస్తున్నావో అవి ఆ దేవత ద్వారా నీకు అందేలా నేను చేస్తాను అని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఎటువంటి సంపదనైనా అని ఇస్తాడు. కానీ మనం మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ రకంగా మన పరమాత్మను ధ్యానిస్తున్నప్పుడు ఎవరన్నా మీకు ఏదన్నా గిఫ్ట్ ఇస్తానన్నారనుకోండి, ఒక గాజు గ్లాస్ అడగరు కదా, ఒక డైమండ్ రింగో కనీసం అడుగుతారు. కాదు, మీ గిఫ్ట్ బహుమతి ఇస్తాను కోరుకో అని అన్నారనుకోండి, నీ చాయిస్ అయ్యా. నేను మొహమాటం అంటే ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ మీరు అన్నది కరెక్టే. మొహమాటం వస్తుంది ఎప్పుడు వస్తుంది? ఎదుటివాడి సమర్థత మీద మనకు అనుమానం ఉన్నప్పుడు. ఆయన ఇవ్వలేడేమో, అంత స్థాహత ఆయనకి లేనట్టుగా ఉంది, ఏమనుకుంటారో, అడిగాను కదా అని చెప్పి నా మొత్తం అడిగేస్తున్నాడు అని. మనం అడుగుతుంది ఎవరిని? సమర్థత ఉన్నవాడిని, సంపదలన్నిటికీ అధికారి, ఇవన్నిటి కూడా ఆయనవే. ఆయన ఇలా చిటికేస్తేనే వచ్చేస్తుంది కదా. అటువంటి అడుగు దగ్గర మొహమాట పడుతున్నాం మనం. మొహమాట పడం, కానీ ఏం అడగాలో తెలియదు. ఎందుకని? మనకంత సమర్థత ఉన్నప్పుడు అడగాలి. అంటే దేహ ఆత్మబుద్ధి, దేహాత్మబుద్ధి. అడిగాడంట, నాకు బహుమతి అడిగాడు అంటే నెక్లెస్ బాగుంటుందా, చైన్ బాగుంటుందా, బ్యాంగిల్స్ గాజులు బాగుంటాయా, లేకపోతే ఇంకే రకరకాలు ఉంటాయి కదా, లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి, అన్నిట్లో హైయెస్ట్ ఏంటి. లేడీస్ అయితే, జెంట్స్ అయితే వీడేదో మాట్లాడుతుంటాడు, అమెరికా వెళ్ళినా సరే నాకు తీసుకొస్తారా అంటాడు, అర్థపడతా అది ఇక్కడ దొరకనట్టుగా. ఇట్లాగా అంటే ఎట్లా ఉంటుందంటే రకరకాలుగా ఉంటుందన్నమాట. మన మనసు ఎట్లా పోతుందంటే, మన పూర్వజన్మ సుకృతం ప్రకారంగా భగవంతుడు ఒక్కసారి ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకోమన్నా కూడా నీకు ఒక్క నిమిషం సమయం ఇస్తున్నానంటే మనకు సరిపోద్దా? చాలు. ఎందుకని మనలో బోల్డ్ పొరలు ఉన్నాయి. అనుమానం పొరలు, భయం పొరలు, బెంగ పొరలు, దుఃఖమైన పొరలు, శోకం పొరలు. ఎందుకు? వచ్చింది పోతుందేమో, అనుకున్నది రాదేమో, వచ్చింది పోతుందేమో. ఈ రెండింటి మధ్య మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఎందుకు తిరుపతి వెళ్తారు ఇంతమంది? తిరుపతి ముందు ఎవరు కోరుకుంటారమ్మా? అసలు దర్శనం కూడా అవ్వదు, అక్కడ చూడటమే అయిపోతుంది కదా. అది అసలైంది అది. కాబట్టి నిజంగా మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేది కోరికల కోసం కాదు, అహంకారం వదిలేయడం కోసం, నా పాపాలు మొత్తం తొలగించుకోవడానికి. వెంకట ఈశ అంటే పాపాలని తొలగించేవాడని అర్థం. కలియుగం ఎందుకు పెట్టారు ఆయన్ని? కలియుగ దైవం ఎందుకంటారు? కలియుగంలో పాపాల పుట్టలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? వజ్ర కిరీటాలుగా, బంగారపు చైన్లుగా తీసుకెళ్ళి ఉండిలు వేస్తుంటారు పాపాలని. ఆయన అందుకే నల్లగా ఉంటాడు. నల్లగా ఉన్నాడు, పాపాత్రం అనుకోమాకండి, నేను నల్లగానే ఉంటాను. ఆయన సింబాలిక్గా ఆయనకి అట్లా పెడతారు. కలియుగం రూపం అట్లాంటిది, ఏం చేయలేము. కాబట్టి ఆయన పెట్టిన కారణం అది. అహంకారం మనం పోగొట్టుకోవడానికే తిరుపతి వెళ్ళాలి తప్ప కోరికలు కోరుకోవడం అంటే మళ్ళీ ఏంట్రా ఇంత దూరం వచ్చి మళ్ళీ ఛార్జీలు అడిగినట్టు అనమాట. అక్కడ ఎక్కడి నుంచో మన ఇంటికి వచ్చి ఏరా ఏం కావాలి నీకు కోరుకుంటే వెళ్ళాలని ఛార్జీలు ఇవ్వండి చాలన్నట్టు ఉంటుంది. ఇదేంట్రా రిటర్న్ ఛార్జీలు ఇవ్వండి, టికెట్ డబ్బులు ఇవ్వండి చాలన్నట్టుగా ఉంటుంది మనం అడిగే కోరికలన్నీ కూడా. అదేనమ్మా, ఎందుకంటే మీరు సత్సంగం ద్వారా ఆత్మతో వెళితేనే సరైన కోరుకోగలుగుతారు. అది కాబట్టి ఇక్కడ సంపద అంటే ఏంటన్నమాట? అమూల్య సంపద. సంపద అంటే ఏం కోరుకోవాలి? అమూల్యమైన సంపద, వెలకట్టలేని సంపద, దారిద్ర్యం అన్నది రాని సంపద. ఇటువంటి దాన్ని మనం కోరుకోవాలి. మనం ఏం కోరుకుంటాం? ధనాన్ని కానీ, వస్తువులను కానీ, అవి ఇవి కోరుకుంటాం. దానివలన బాధ, బెంగ, దుఃఖం ఇవన్నీ కూడా మనకి వస్తుంటాయి. మరి నిజమైన సంపదని మన భగవంతుడిని కోరుకోవాలి. నిజమైన సంపద ఏంటమ్మా? సంతోషం, శాంతి, ఆనందం, ప్రేమ, ఈర్ష్య లేకుండా ఉండడం, అదే ప్రేమ, జ్ఞానం, ఇవన్నీ కూడా ఇవి కోరుకున్నట్టయితే మనకి భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి ఆయన సంపద ఇచ్చేవాడు అంటే ఆ సంపద ఏంటి, ఈ సంపదలు అనుకొని మనం భ్రమపడుతున్నాం. ఉదాహరణకి ఎక్కడ భ్రమపడతామంటే ధర్మము అంటాం. ధర్మం అని ఏం చెప్తాం, మళ్ళీ 10 రకాల ధర్మాలు చెప్తాం మనం. ఏమి ధర్మాలు అవి? మనుష్య ధర్మం, గృహస్థ ధర్మం, సన్యాస ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఇట్లా చెప్తూ ఉంటాం. అసలైన ధర్మం ఏంటి? ఆత్మధర్మం. ఆత్మధర్మం, ఆత్మలాగా మనం బతకడమే ధర్మం. ఆ ధర్మం ఎప్పుడైనా మారుతుందా? మారదు. ఇవన్నీ మారతాయి. ఈ ధర్మాల్లో పడిపోయి ఏం చేస్తున్నాం, అసలు ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. అంటే సపోజ్ మీరు ఎవరైనా అడిగారు సడన్గా, మనం ఏం చెప్తాం? చాలామంది ఏం చెప్తారు, ఫలానా వారి భార్యనని అంటాం. అది భర్త అయితే ఫలానా భర్త అని ఆయన చెప్పుకుంటాడా? చెప్పుకోడు జనరల్గా. కానీ జనరల్గా ఇలా చెప్తారు. జనరల్గా అట్లా చెప్పాలి. అట్లా చెప్పడం కరెక్ట్. ఎందుకని కరెక్ట్ అంటే పరమాత్మకు రిఫరెన్స్ ఇవ్వాలి, కానీ జీవుడి రిఫరెన్స్తో పరమాత్మ మాట్లాడకూడదు. దాని అర్థం ఏంటంటే జనరల్గా చెప్పాలంటేనమ్మా, పురుషుడు అన్నవాడు విష్ణు రూపుడి కింద లెక్క యాక్చువల్గా. ఇప్పుడు వదిలేండి, ఇప్పుడు ఎన్ని లెక్క వేసుకుంటే ఏం లేవు, కానీ అసలు ఉద్దేశం అది. కాబట్టి ఆయన పరమాత్మ కింద లెక్క, ఈయన జీవుడి కింద లెక్క. ఈ స్త్రీ ప్రకృతికి మీరు సింబల్ అన్నమాట. కాబట్టి మనం స్త్రీని ఏం చేస్తారంటే జీవాత్మ కింద చూస్తారు. ఎప్పుడు కూడా జీవాత్మ పురుషాత్మ రిఫరెన్స్, పరమాత్మ రిఫరెన్స్ చెప్పాలి, కానీ పరమాత్మ జీవాత్మ రిఫరెన్స్ చెప్పకూడదు కదా. ఏది సత్యం, ఏది నిత్యం? సత్యమైన దాన్ని, నిత్యమైన దాని గురించే మాట్లాడాలి. రిఫరెన్స్ పాయింట్ అదే ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఫలానా వాళ్ళకి అడ్రస్ చెప్పాలనుకోండి, ఆ దూరంగా కనబడే మర్రి చెట్టో లేదా పెద్ద బిల్డింగో చెప్పాలి, కానీ చూడండి అక్కడ గేదె నడుస్తుందే, ఆ గేదె అని చెప్పారనుకో, ఆ గేదె ఉంటుంది అక్కడ, వెళ్ళేటప్పటికి అది అక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని చెప్తామా అడ్రస్ చెప్పేటప్పుడు? చెప్పం కదా. ఏదైతే స్థిరంగా ఉంటుందో, ఎప్పుడైతే శాశ్వతంగా అక్కడ ఉందో, ఎప్పటి నుంచి ఉందో, ఇంకా ఉంటుందో, అటువంటి దాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుంటాం కదా. అలాగే శాశ్వతమైన ఏది ఉందో దాని రిఫరెన్స్తోనే మనం మాట్లాడాలి. శాశ్వతమైనది ఏంటి? ఆత్మ. మన శరీరంలో ఉన్న శాశ్వతమైనది ఏంటి? ఆత్మ. ఆత్మధర్మం ఏంటి? ఎప్పుడు మన ఆత్మనిష్టలో ఉండాలి, స్వస్వరూపంలో ఉండాలి. పరమాత్మ అప్పుడు అందులో నివాసం ఉంటాడు. మరి అవన్నీ ఉండడానికి నాకేంటండి టెక్నిక్స్? ఇక్కడ ఆత్మ కనబడదు, నిజమే. ఆత్మలాగా నేను ఉండాలి, ఆత్మలో అనుసంధానమై ఉండాలి మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. ఎట్లాగా అంటే 4 ఉన్నాయి అందులో. ప్రేమ, శాంతి, అహింస, దయ. ఈ 4 మనలో ఉంటే, ఈ 4 మనం చేసే పనుల్లో కానీ, మనం చేసే ఆలోచనలో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ ఈ 4 కనుక ఉన్నట్లయితే మన ఆత్మధర్మాన్ని ఫాలో అవుతున్నట్టు లెక్క. మరి మిగతా ధర్మాలు ఫాలో అవ్వద్దండి? అవ్వాలి. దేనికవి? ఈ ధర్మాన్ని మా మనసులో పెట్టుకుంటూ ఆ ధర్మాల్ని కర్తవ్యంగా నిర్వర్తించాలి. అర్థమైంది కదా. మనం చేసే పని ఒక బంధం ఉంది అంటే భార్యాభర్త బంధం ఉందనుకోండి, అది గృహస్థ ధర్మం. భార్యాభర్త బంధం ఏంటమ్మా? ఏ ధర్మం కింద వస్తుంది? అది గృహస్థ ధర్మం కింద వస్తుంది. బాగానే ఉంది. ఈ గృహస్థ ధర్మంలో అంతర్లీనంగా మనం గమనించాల్సిన విషయాలు ఏమిటి? ఈ 4. ప్రేమ ఉందా, దయ ఉందా, శాంతి ఉందా, అహింస ఉందా? దయ బదులు అహింస రాసుకోండి. దయ, అహింస ఇవి ఉన్నాయా లేదా? అలాగే ఏ ధర్మమైనా సరే, స్త్రీ ధర్మం కావచ్చు, పురుష ధర్మం కావచ్చు, ఈ 4 ఏ ధర్మం తీసుకోండి, అందులో ఈ 4 కనిపించకపోతే మనం ఆత్మధర్మానికి దగ్గరగా లేనట్టు అనుకోవాలి. అయిపోయింది కదా. ఎప్పుడైతే మనం చేసే వ్యవహారంలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, పద్ధతిలో కానీ ఈ 4 ఉండేలా నేను ప్రవర్తించినట్లయితే నేను ఆత్మధర్మంలోనే ఉన్నాను. సో ఏదైతే శాశ్వతంగా ఉందో దాంతోనే నేను ఎప్పుడు అనుసంధానించి ఉన్నాను. ఎప్పుడైతే శాశ్వతంగా ఉన్నానో, శాశ్వతంగా ఉన్న ఇంట్లోకి భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. భగవంతుడు కూర్చోబెట్టి, ఏమో మాస్టర్ రేపు ఉండదేమో, ఇల్లు కొట్టేస్తానంటే ఉంటాడు అక్కడ. ఇవాళ నేను గెస్ట్గా పిలిచాను, కానీ ఇవాళ నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను, బంగారు పళ్ళలో పెడతాను, అన్నీ పెడతాను, కానీ ఎన్నాళ్ళు ఉంటుందో ఇప్పుడు గది నేను చెప్పలేనంటే ఉంటాడా భగవంతుడు అక్కడ? ఉంటాడా? ఉండడు. శాంతంగా ఉండేది, ప్రేమ అలా పొంగి పొర్లుతున్న దగ్గర, అహింస ఉన్న దగ్గర. అహింస అంటే ఏమిటి? కోసి తినేయడం అని కాదు.
మాటలో కానీ లేకపోతే ఆలోచనలో కూడా ఇంకొకళ్ళకి మనం ఎప్పుడు కీడుని ఎదుటి వాళ్ళ గురించి చెడుగా కానీ మనం మా ఆలోచనలో కూడా ఎవరిని అనుకోవడానికి మనకి అర్హత లేదు. అర్హత అంటే ఉంటుంది, ఏదో పని చేయడానికి అర్హత కావాలండి, అవసరంలా. నీ ఇష్టం చేసుకో, కానీ నువ్వేమవుతావు? ఆత్మధర్మానికి దూరం అయిపోతావు, భగవంతుడు ఇచ్చిన అమూల్య సంపదకి అర్హుడి కాకుండా అయిపోతావు. నీ కోసం పోవాళ్ళంతా కొన్ని లక్షల కోట్లు ట్రస్టీ పెట్టి నీ పేరు రాసి పెడితే నువ్వు దానికి అనర్హుడివి అయిపోతావు. ఎప్పుడైతే దాన్ని అనర్హుడు అయిపోయావో నువ్వు రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటావు, అంతే కదా. వాడికి అంత సంపదం తెలియదు, ట్రస్ట్ ఉన్నట్టు తెలియదు వాడికి. వాడేమో ఏం చేస్తున్నా, నా దగ్గర ఏం లేదని చెప్పేసి రోడ్డు మీద ఆడిని కొట్టి తింటూ ఉంటాడు. అవునా? అది తెలిసేయడానికే ఇదంతా కూడా. విష్ణు సహస్రనామంలో ఎప్పుడైతే పరమాత్మను పదే ఇలా తలుచుకుంటూ ఉంటామో ఎక్కడా కూడా నీలో కొరత కానీ, దరిద్రం కానీ, బాధ కానీ, శోకం కానీ వచ్చే సమస్య లేదు. ఉందంటారా? ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎక్కడన్నా కనిపించాయా? మీకు అనుభవం అనిపిస్తుందా అట్లాగా? నేను చెప్తున్న దాంట్లో మీకు అట్లా ఏమైనా అనుభవంలోకి వచ్చాయా ఎక్కడన్నా? కొంచెం తొంగి చూసినాయా? మనం మాట్లాడుకుంటే భగవంతుడి గురించి కాసేపు బెంగ కానీ, భయం కానీ అలాంటివి కనిపించాయా? కనిపించవు. ఒక రకమైన ధైర్యం, ఒక రకమైన తృప్తి, ఒక రకమైనటువంటి అది చెప్పలేము శాంతి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వచ్చాయి. కాబట్టి పరమాత్మ దగ్గర అమూల్య సంపదకి నేను వారసుడిని అని మీరు అనుకోవాలి. లేదు అనుకుంటే అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం అనుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేస్తే ఏం జరుగుతుంది? సద్భావాలు వస్తాయి. సద్భావాల వలన ఏమొస్తుంది? ఆత్మభావం వస్తుంది. నెక్స్ట్ ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఇప్పుడు భగవంతుని యొక్క సమర్థత గురించి మనకి ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. ఆయన సామర్థ్యం గురించి మనం ఎలా ధ్యానించాలి. ఇదన్నీ ధ్యానం అమ్మ. విష్ణు సహస్రనామం అంటే ఏదో తెలుసుకొని వదిలేసేదో, చదివి వదిలేసేదో, శ్రవణం చేసి వదిలేసేదో మాత్రం కాదు. ప్రతి పదాన్ని ఎప్పుడైతే మీరు ఆత్మసాత్ చేసుకుంటారో, ఆత్మగతం చేసుకుంటూ మీరు పరమాత్మలా ధ్యానిస్తూ అన్ని చోట్ల పరమాత్మని చూడడానికి విష్ణు సహస్రనామం మనకి ఉపయోగపడుతుంది. ధ్యానమే అక్కర్లా, మనం పంచభూతాలతోనూ పంచేంద్రియాలతో కూడా మనం ధ్యానం చేయొచ్చు. దానికి దీన్ని మనం వాడుకున్నట్లయితే నిజ జీవితం మనకి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎటు చూసినా భగవంతుడే కనిపించాడో శాంతి మన నుంచి వదిలిపోదు. అవునమ్మా? మరి అందరూ భగవంతుడు ఎందుకు చూడలేదు అంటే చూడలేకపోతున్నారు. ఎందుకని? అజ్ఞానం ఎందుకని? తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు వస్తుంది. భగవంతుడి ద్వారానే పగలు చీకటి ఆయన ద్వారానే వస్తాయి. కానీ పగలు ఉండే జీవులు వేరే ఉంటాయి, రాత్రి ఉండే జీవులు వేరే ఉంటాయి. మనం పగల జీవులం కదా, మన వెలుతురులో మనగలం, కానీ చీకట్లో మనగలమా? మనలేం. చీకట్లో మనకి యథార్థం అన్నది అర్థం కాదు. మానవుడు మన పగలు సంచరించే జీవి అంటే ఏంటి? జ్ఞానంలో సంచరించే జీవి. దానికి సూర్యభగవానుడు ఇచ్చినటువంటి కిరణాలు, కాంతి, దాని యొక్క తేజస్సు, ఆ యొక్క దృష్టి, ఆ యొక్క ప్రజ్ఞ, ఇవన్నీ బుద్ధి మనకన్నీ కూడా వచ్చి ఆయన ద్వారా మనకు వస్తున్నటువంటి జీవి. ఈ జీవి పగల్లోనే ఉండాలి, రాత్రిలో ఉండడానికి వీలు లేదు. రాత్రిలో ఉన్నట్లయితే అధోలోకాలకి వెళ్ళిపోతాడు. అధోలోకాలకి వెళ్ళిపోవడం అంటే ఎట్లా జరుగుతుంది? ఒక చెవిటివాడు ఉన్నాడు అనుకోండి, మీరు శంఖం ఊతారు, చాలా చక్కని శంఖం ఊతారు, వాడికి ఏమన్నా అర్థమవుతుందా? వినపడదు, కనబడుతుంది. వీడే శంఖం ఇలా పెట్టినాడు అనుకుంటాడు, కానీ దాని మాధుర్యం వీడికి తెలుస్తుందా? తెలియదు. అది అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి అది తేడా. చూసారా? చాలా సింపుల్.
అంటే ఏంటి, మనం చెవిటి వాళ్ళుగానో గుడ్డి వాళ్ళుగానో అంటే వికలాంగులుగా ఉండాల్సి ఉంటే తప్ప చీకట్లో కూడా ఉండడు. చీకట్లో ఉన్నాడంటే వాడిని ఏ రకంగా భావించాలి అంటే ఇలాగ అనుకోవాలి, ఒక వికలాంగుడిగా మనం భావించాలి. అజ్ఞానంలో ఉన్నాడు వీడు అని మనం భావించాలి. భావించి అది కూడా భగవంతుడి యొక్క అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఏదో మన 4 ఉన్నాయి కదా, ఏమిటి, శాంతి, ప్రేమ, దయ, అహింస చెప్పుకున్నాం. అందులో పెట్టేయాలి వాడిని, దయ చూపించాలి అంతే. ఏం చేయాలి మనం? దయ చూపించాలి. దయ చూపిస్తే మనలో ఉన్న ప్రేమ శాంతి పోవు, డిస్టర్బ్ కావు, లేకపోతే డిస్టర్బ్ అయిపోతాయి. చూసారా, ప్రతి వ్యవహారంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో ఈ 4 ఉందా లేదా ఒకటి మనం చెక్ చేసుకుంటే నేను ఆత్మధర్మానికి దగ్గరగా ఉన్నాననే విషయం నాకు రూఢిగా తెలిసిపోతుంది. దానివల్ల మీలో ప్రేమని, మీలో శాంతిని ఎవరూ కొల్లగొట్టలేరు. అది సంపద. ఇందాక చెప్పిన శ్లోకంలో మనం గమనించాల్సిన సంపద అది ముఖ్యమైనది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఉపేంద్ర, ఇంద్రుడికి తమ్ముడు. ఉప ఇంద్రుడు వీడు. ఎవరు ఉపేంద్రుడు? వామనుడు. ఇంద్రుడు తమ్ముడు కదా వీడు. వామనుడు ఎవరు? ఇంద్రుడికి తమ్ముడు. ఇంద్రుడు తమ్ముడే, కానీ అలా ఎంత ఉంటాడు వాడు? ఇంతే ఉంటాడు. చాలా పొట్టిగా వామనుడిగా ఉంటాడు, చాలా పొట్టిగా ఉంటాడు. ప్రాంసు, పొడవైన వాడు కూడా. ఇదేమిటి, వామనుడు పొట్టివాడు అలా అనుకోవడానికి వీల్లేదు, పొడవైనవాడు. అమోఘ, చాలా అమోఘం అండి అంటారు. అంటే ఏంటి? చాలా గొప్ప, వ్యర్థం కానివాడు. ఎటువంటి ఎలా చెప్పాలంటే అమోఘమైనది అంటే అది నన్ను కంప్లీట్గా అన్ని రకాలుగా పరవశింపజేసింది అని. మన పంచేంద్రియాలు ఉంటాయి కదమ్మా, ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలని కూడా అన్ని రకాలుగా సమస్థాయిలో దాన్ని నన్ను పరవశింపజేసింది అన్నదాన్ని అమోఘం అంటాం అనమాట. చాలా అమోఘంగా ఉంది అంటాం. అంటే అన్ని విధాలుగా, అంటే ఎటువంటి దోషం అన్నది లేకుండా ఉంటుంది. శుచిహి, అదే కొంచెం ఎలాబొరేట్గా చెప్తున్నాడు. శుచిహి అంటే నిర్మలమైన వాడు, నిర్మలమైన వాడు. అలాగే ఊర్జిత. ఊర్జ అంటే ఏంటి? ఊర్జ అంటే ఏంటి? శక్తి. ఊర్జ అంటే ఏంటమ్మా? శక్తి. శక్తి అంటే విద్యుత్ శక్తి అంటారు జనరల్గా. ఊర్జ అంటే శక్తి, ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ, ఊర్జ శక్తి, కరెక్ట్, మంచివాడు, ఎనర్జీ ఇంగ్లీష్లో. సో ఊర్జిత అంటే చాలా బలమైన వాడు. అతీంద్ర, ఇంద్రుని మించినవాడు. ఇంద్రునే మించినవాడు. ఎందుకనమ్మా ఇంద్రుని మించినవాడు అన్నావు? కథ తెలుసు కదా, వామనుడి కథ ఏమిటి? బలిచక్రవర్తి ఇంద్రలోకాన్ని కూడా జయించేసి దేవతలందరినీ బానిసలు చేసేసుకొని ఆ ఇంద్ర పదవిని కూడా ఆయన ఆక్రమిస్తాడు. మరి ఇంద్రుడు వీటికైనా తక్కువైనట్టే కదా వామనుడుగా. అటువంటి ఇంద్రత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి అతీంద్ర. సంగ్రహ. సంగ్రహ అంటే గ్రహించడంలో సమర్థత ఉన్నవాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సంగ్రహించే శక్తి అన్నది పరమాత్మ శక్తి అని ఇక్కడ అర్థమవుతోంది. మీకు తెలుస్తుందా? అలాగే వామనుడు పొట్టిగాను ఉంటాడు, ప్రాంసు పొడుగ్గాను ఉంటాడు. అంటే ఆ స్థితిలో అలా ఉన్నవాడు పరమాత్మ గుణం కింద లెక్క. అంటే ఏంటి? అవసరమైతే పొట్టిగా అయిపోవాలి మనం, లేకపోతే పొడుగ్గా అయిపోవాలి. ఆంజనేయ స్వామి అదే కదా చేశాడు. ఎలా జయించాడు అనుకున్నాడు? ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? రాక్షసి పేరేంటి? కాదు కాదు కాదు. ఆయన సముద్రం లంఘించి వెళుతున్నప్పుడు శ్రీలంకకు ముగ్గురు తారసపడతారు. సురస అనేటువంటి చేప అలాగా వచ్చి తన నోరు మొత్తం తెరిచి నేను మింగాల్సిందే, నాకు మింగిన తర్వాత నేను నా లోనగా వెళ్ళిన తర్వాత నోట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంట. అప్పుడు ఏం చేస్తాడు? సరే ఇంత అయిపోతాడు, అలా అలా వచ్చేస్తాడు. తనకు అసలు నోట్లోకి వెళ్ళినట్టే కూడా తెలీదు. సురసే ఇక్కడ కదమ్మా, అక్కడ కదే చెప్తున్నాను. అంటే అవసరమైతే మనం తగ్గి ఉండాలి. మీకు గుణగణాలు తెలియాలంటేనమ్మా జ్ఞానగుణ సాగర అంటాం.
హనుమాన్ చాలీసాలో. హనుమంతుడి గుణాలు తీసుకుంటే మీకు అసలు మామూలుగా ఉండదు. ఇవన్నీ దైవ గుణాలు ఉన్నవాళ్ళే భక్తులు అవుతారు. ఈ దైవ గుణాలన్నీ దైవీ గుణాలు కదా. దైవీ గుణాలు ఎవరైతే ఆపాదించుకుంటారో వాళ్ళే భక్తుల కింద మారిపోతారు. అందుకే భక్తుడికి భగవంతుడిని ఒక స్థాయిలో విడదీసి చూసే అవకాశం మనకు దొరకదు. అట్లా ఆ స్థితికి వెళ్ళిపోతారనమాట. అండ్ అందుకనే మనకి అవసరమైనప్పుడు చాలా తగ్గిపోవాలి. అవసరమైనప్పుడు అధర్మం ఎదురుగా ఉన్నప్పుడు అధర్మాన్ని మించి మనం పెరగాలి. ఏదన్నా విషయాన్ని సాధించాలనుకుంటే దాన్ని మించి నేను పెరగాలి. దానికి ఉదాహరణ ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు టీచర్లు బాగా చెప్తారు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కింది ఎవరెవరు? టెన్సింగ్ నార్కే. మర్చిపోయారా టీచర్లు? అప్పుడు వాళ్ళే భలేవాళ్ళు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్పేస్కి వెళ్ళిపోయారు మీరు. టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ. ఎందుకైనా హిల్లరీ చంద్రమేకి వెళ్ళాడు అనుకుంటా. హిల్లరీ కరెక్టేనా? వాడు చంద్రమేకి వెళ్ళాడు. హిల్లరీ చిన్నప్పుడు ఆ బాగా మార్కులు వచ్చేయాలండి, బాగా చదివేవాడిని కాబట్టి ఇంకా మర్చిపోలేదు అవి. క్లాస్ ఫస్ట్ ఉండేవాళ్ళు మా ప్రతి దాంట్లో. ఓకే, వీళ్ళిద్దరు వాళ్ళు ఏమన్నాడు అడిగితే, ఏమయ్యా నువ్వు ఎలా గెలిచేసావు అంత ఎత్తైన ఎవరెస్ట్ని ఎట్లా వెళ్ళావంటే, ఎవరెస్ట్ ఒకటే అన్నాడంట, నువ్వు అంత ఎత్తున్నావా, నేను నీకన్నా ఎత్తుగా అయ్యి నేను సాధిస్తాను అని సంకల్పంలో. ఎప్పుడైతే ఎదుటిగా ఉన్న సమస్యని చిన్నగా నాకు మనసులో కనిపిస్తుందో అప్పుడే నేను అధిగమించగలుగుతాను దాన్ని. ఎప్పుడైతే కొండలా కనిపించి నేను కోతిలా ఉంటే నువ్వు ఇంపాసిబుల్, నువ్వు దాన్ని అధిగమించడం నీ వల్ల కాదు. అది పరమాత్మ గుణం. ఎంత పెద్ద సమస్య అయినా ఇంతే ఉందనుకోవాలి. ఎందుకని? ఏ సమస్య అయినా కాలంతో కొట్టుకుపోయేదే. ఎన్నాళ్ళు ఉంచుతావు సమస్యగా నువ్వు? ఎంతకాలం ఉంచుతావు? ఎండాకాలం వర్షాకాలం రాదా ఏంటి? పెద్ద వరద వచ్చి కొట్టుకుపోవా? ఎన్నాళ్ళు పెడతావు చెప్పు? నువ్వు ఆ నదిలో పంట వేసుకుంటావు, వేసుకో. ఎన్నాళ్ళు వేసుకుంటావు? వర్షాకాలం వరకు వేసుకుంటావు, తర్వాత మొత్తం కొట్టుకుపోతాయి. అలాగే కాలం అని ఎంత పెద్ద సమస్య అయినా కాలం లాగెలుస్తాను అల్టిమేట్గా చెప్తున్నాను నేను. పరమాత్మ దృష్టిలో అది ఏం చేయలేదు మనల్ని. కాబట్టి ఇది పెద్ద సమస్య ఏం కాదు అని చెప్పేసి మనం భగవంతుని తలుచుకుంటే ఆయన నీ బుద్ధిలో ప్రవేశించి దానికి సంబంధించినటువంటి నీకు ఆలోచన నీకు బుద్ధిలో ప్రవేశపెడతాడు. అదే అన్నమాట. అట్లాగే నిర్మలమైన వాడికే సాధ్యం ఇది. అది గుర్తుపెట్టుకోండి. నిర్మలంగా ఉంటాడు. ఇంత నాకు సాహసం ఉంది, ఇంత సమర్థత ఉంది నాలో, నేను అవసరమైతే పెద్ద కాగలను, అవసరమైతే చిన్న అయిపోగలను, ఇటువంటి గనక ఉండి మా వాడి కనుక మనసులో ఒక రకమైన అహం వస్తే మళ్ళీ నిర్మలత్వం అన్నది పోతుంది. కాబట్టి ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇంత సమర్థత మనలో ఉండి కూడా నిర్మలంగా ఉండడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? నాదేమీ లేదు, పరమాత్మదే అనుకున్న భక్తుడికే సాధ్యం అవుతుంది. నా గొప్పతనం ఏమీ లేదు, నా సమ్మత ఇందులో ఏమీ లేదు, అంత పరమాత్మ శక్తి, పరమాత్మ వాక్కు ఈ నడిపిస్తున్నాయి తప్ప నాదంటూ ఏమీ లేదు అని ఎప్పుడైతే అనుకోగలుగుతాడో వాడు మాత్రమే ఆ నిర్మలత్వాన్ని, సమర్థతని ఒకేసారి తనలో ఇముడ్చుకొని ఉండగలుగుతాడు. లేకపోతే బలహీనులు ఏం చేస్తారు? అర్భకులు, అసమర్థులు ఏదో ఒకదాన్ని నిలబెట్టుకుంటారు. అహంకారాన్ని కానీ, లేదు అంటే మమకారాన్ని కానీ కదా. ఈ రెండు చెడ్డయే. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే నిర్మలత్వంగా ఉండాలి. ఈ రెండింటిని అహం బ్రహ్మస్మి అనుకోవాలి. లేకపోతే శరణాగతి అయిపోతే ఈ రెండు కూడా మనకి ఇబ్బంది కలిగించవు. తర్వాత ఏం చెప్పారమ్మా? అందుకని గ్రహించే సామర్థ్యం కావాలి. ఇప్పుడు సత్సంగంలో కూర్చున్నారు మీరందరూ కూడా, భగవంతుని ఈ రకంగా మీరు తలుచుకోవాలి. ఎలా సంగ్రహ అని అనుకున్నట్లయితే మీలో గ్రహించే శక్తి భగవంతుడు ఇస్తాడు. గ్రహించే శక్తి లోపిస్తోంది అంటే ఎక్కడో నాలో పరమాత్మ యొక్క అంశ తగ్గింది అని అనుమానం లేదు. ఇంకా ఆ రకంగా మీలో శక్తి పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, సమర్థత కూడా పెరుగుతుంది. ఈరోజు సత్సంగంలో నేను కూర్చున్నాను కానీ పూర్తిగా సంగ్రహించలేకపోయానని మీలో ఎవరన్నా అనిపించింది అంటే మీలో పరమాత్మ అంశం చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏమిటి అని మిమ్మల్ని మీరు శోధించుకోవాలి. ఎక్కడో ప్రేమలోపమో, శాంతి లోపమో, హింస జరగడమో, లేకపోతే ఈ దయ లేకపోవడం జరిగింది మన జీవితంలో. ఏవో జరుగుతున్నాయి అటువంటివి ఏవో. కాబట్టి ఆ జరుగుతున్న మీద మీలో సంగ్రహ శక్తి మనం కోల్పోతాం. ఎందుకని? సంగ్రహ శక్తి పరమాత్మ శక్తి. పరమాత్మ శక్తి ఆత్మధర్మంలోనే ఉంటుంది. ఈ మిగతా ధర్మాల్లో ఉండదు, వ్యవహారంలో ఇది ఉండే అవకాశం లేదు.
ఎందుకంటే ఈ సంగ్రహణ శక్తికి ఏది చూపించి చెప్పలేం. ఇగో ఇది చూసావా, అది వాచి, అది క్లాకు, అది ముళ్ళు ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయి అని చెప్పడానికి ఉండదు. ఇది అది ఓన్లీ బుద్ధితోనే గ్రహించగలిగేది. బుద్ధి గ్రహించగలిగాలంటే బుద్ధి బలం ఉండాలి. బుద్ధి బలం ఉండాలంటే పరమాత్మ అక్కడ ఉంటే తప్ప మనకు పరమాత్మ శక్తి ఇస్తే తప్ప కుదరదు. ఇన్ని విటమిన్లు వేసుకోండి, ఇన్ని ప్రోటీన్ తినండి, ఇన్ని కార్బోహైడ్రేట్ తినండి, ఇన్ని టానిక్లు వేసుకోండి అంటే అది ఏమీ పెరగదు. పెరుగుతుందా? పెరగదు. అదే నీ శరీరానికి ఉపయోగపడుతుందేమో కానీ దానికి బుద్ధికి ఉపయోగపడదు. అదే నీ పరమాత్మ తత్వం వస్తే తప్ప మనకి అది సాధ్యం కాదు. ఏమా? అది సర్గ. సర్గ అంటే సృష్టి చేసేవాడు. సర్గ అంటే ఏంటి? సృష్టి చేసే అంత సమర్థత ఉన్నవాడు. ధృతాత్మ, ఆత్మను ధరించినవాడు. ఇది గమనించాలి. ఆత్మను ధరించినవాడు అంటే ఏంటి? దీనికి ఎలా చెప్పాలంటే ఆత్మలో ఉన్నవాడు అని అర్థం. మన ఆత్మలో ఉన్నవాడు. మన ఆత్మ ఎందులో ఉందమ్మా? మన ఆత్మ మన శరీరంలో ఉంది. మన ఆత్మ శరీరంలో ఉంది. శరీరంలో ఉన్నది ఆత్మ. అలాగే పరమాత్మకి మన ఆత్మ శరీరం. మనకి శరీరంలో ఆత్మ ఎలా ఉందో పరమాత్మకి శరీరం ఏంటి? మన ఆత్మ, భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ఆత్మ శరీరంగా ఉంచుకోవాలి. అంటే అదొక దేవాలయంగా ఆయన ఉంచుకోవాలి. దేహమే దేవాలయం పిచ్చి పాటలు పాడతారు, అది నమ్మొద్దు. ఇవన్నీ పిచ్చి పాటలు, సినిమా పాటలు, అవి భజన చేయమాకండి దయచేసి. దేహం ఎప్పుడు దేవాలయం కాదు, ఆత్మ మాత్రమే దేవాలయం. పోయిందా? ఇక అవన్నీ వద్దు. అది మొదలుపెట్టారంటే చాలా వస్తాయి. అది రకరకాలుగా మనం నాశనం చేసినాయి తెలుగు సినిమా. కాబట్టి ఆత్మ శరీరం పరమాత్మకి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ఇలా నిర్మలంగా ఉంటుందో, సంగ్రహించే శక్తితో ఉంటుందో, ఈ శ్లోకంలో ఉన్నట్టుగా మాన అవమానాలని రెండింటిని కూడా భరిస్తూ అవసరమైతే తగ్గి ఉండడం, లేదు అంటే పెరిగి ఉండడం, ఆ రకంగా ఆ బ్యాలెన్స్ చేసుకోగలుగుతుందో, నిర్మలంగా ఉంటుందో, ఏదైతే సృష్టి అంటే ఏంటి, మనం అనుకున్న సంకల్పాన్ని చేయగలిగే దీన్ని కార్య నిబద్ధత ఉంటుందో, కార్యశూరత్వం ఉంటుందో. కార్యశూరత్వం అంటే ఏంటి? మళ్ళీ లోక వ్యవహారాలు కాదు, ఆత్మధర్మం సంబంధించినటువంటి ఏంటి ఈ 4 నిలబెట్టుకోవడంలో, ప్రేమని, శాంతిని, అహింసని, దయని, ఈ 4 నిలబెట్టుకోవడంలో సమర్థత ఉంటుందో వాళ్ళకి మన ఆత్మ, వారి ఆత్మలో పరమాత్మ కూర్చుంటాడు. నియమః, నియమింపబడినవాడు. యమః, యమ అంటే ఏంటి? క్రమశిక్షణగా నియమాలని పాటించేవాడు. యమధర్మరాజు అదే కదా. ఎందుకు వస్తాడు యమధర్మరాజు? ధర్మాల్లో నియమం ఫాలో అయ్యాడా లేదా వీడు? యమధర్మ రాజు. వాడిని మించింది ఇంకోటి ఎవడు చెప్పలేడు. నువ్వు ధర్మంలో యమం ఫాలో అయ్యావా లేవా అంటే, ధర్మంలో నియమాలు ఫాలో అయ్యావా లేదా, ధర్మంలో క్రమశిక్షణగా ఉన్నావా లేదా అని చెప్పగలిగేవాడు ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు కూడా పరమాత్మే కదమ్మా. అది కాబట్టి ఈ విధంగా మనం పరమాత్మను మనం ధ్యానించాలి. తర్వాత వేజో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యః, వేదం అంటే ఏంటి? తెలుసుకోవడం, జ్ఞానం. వేదం అంటే తెలుసుకోవడం అన్నది.
ఇక్కడ అలాగే వేద్యః అంటే తెలియబడవలసిన వాడు. వేదం అంటే తెలుసుకోవడం. వేద్యః దేన్ని తెలుసుకోవాలి? ఆయనే పరమాత్మ. మనకంటూ జీవితంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఏదన్నా తెలుసుకోవడానికి ఉంది అంటే ఒకడే ఒకడు, పరమాత్మ ఒక్కడే. ఆధ్యాత్మిక విద్య, పరావిద్య, బ్రహ్మ విద్య అని వీటికి రకరకాలటువంటి పేర్లు ఉన్నాయి. అవి మాత్రమే అసలైన విద్య, కానీ మిగతా విద్యలన్నీ కూటు కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం అయితే కాదు. బయట విద్యలన్నీ కూడా అపరా విద్యలు అంటారు, లౌకిక విద్యలు అంటారు, ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక విద్య అని అంటారు. ప్రాపంచిక విద్య అంటే పంచభూతాలకు సంబంధించిన విషయాల మీదే ఆ విద్య ఉంటుంది, కానీ ఆత్మకు సంబంధించిన విషయాలు అందులో విద్యలో ఏమీ ఉండవు. కాబట్టి ఏకైక విద్య ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ వయసు వచ్చినా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే, నువ్వు మట్టుకు నేర్చుకోవాల్సిన విద్య ఒకటే ఒక విద్య, అది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. అది తెలుసుకోవాలి. అంటే పరమాత్మను నువ్వు తెలుసుకోవాల్సిన వాడు ఒకడే ఒకడు ఉన్నాడు. ఎవరైతే తెలుసుకోవాలని ఒకడే ఉన్నాడో ఆయనే పరమాత్మ. అలా ధ్యానించాలి. నేను తెలుసుకోవాలని తపన్నాలో ఎవరి మీద ఉండాలి? పరమాత్మ మీదే ఉండాలి. వైద్యః అంటే ఏమిటి? వేద్య అంటే తెలుసుకోదగినవాడు. వైద్య అంటే వైద్యుడు. వైద్యుడు ఏం చేస్తాడు? మన రోగాలన్నింటినీ నయం చేసేవాడు. మనకున్న రోగాలేంటి? భవరోగాలు. మనకున్న రోగాలేంటి? భవరోగాలు. ఈ భవసముద్రాన్ని, అంటే చూసావా, భవసాగరాన్ని దాటడం మన వల్ల కాదు. నువ్వు ఎంత పెద్ద ఈతగాడివైనా, గజ ఈతగాడివో, ఇక 100 ఈతగాడైనా, ఏదో కృష్ణానది 10 సార్లు అటు ఇటు ఏదో వచ్చామో కానీ, గంగానది అటు ఇటు ఏదో వచ్చామో కానీ, అది ఇంగ్లీష్ ఛానల్ అని ఒకటి ఉంది, అక్కడ మధ్య తిరుగు బాగా అటు ఇటు వెళ్ళొస్తుంటారు. 10 కిలోమీటర్లు ఉంటుందంట. అది రికార్డు బ్రేక్ చేస్తూ ఉంటారు. వాడు తీసుకుని సముద్రంలో పడేస్తే వాడు ఏమైనా దాటగలడా? దాటలేడు. అంటే లౌకికంగా నువ్వు ఎంత గొప్పవాడివైనా, ప్రపంచ వ్యవహారాల్లో నీ ఎంత గొప్ప సమర్థత ఉన్నా నీకు అవేమీ కూడా నీకు అది ఉపయోగపడదు. మరి ఈ వైద్యుడు ఏం చేస్తాడు? మనలో ఉన్న భవరోగాలంటే పంచభౌతికమైనటువంటి ఈ మనసుకు సంబంధించినటువంటి కామ, క్రోధ, ఈర్ష్య, అసూయ, ఈ అషడ్వర్గాల్ని కూడా నయం చేసేవాడు ఎవరు? పరమాత్మ. వైద్య ఎలా చేస్తాడైనా? యోగం ద్వారా చేస్తాడు. ఏ యోగం? యోగం అంటే ఏంటి? ఎవరితో? పరమాత్మతో కలయిక అయినప్పుడే కుదురుతుంది. మనకి ఎన్ని రోగాలు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా సాల్వ్ అయ్యేది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి అంటే రోగం తగ్గుద్దా? తగ్గదు. మరి ఇక డాక్టర్ ఎవరు? పరమాత్మ. ఆయనతో కలవడాన్ని ఏమని చెప్తాం? యోగము అంటాం. ఆయనతో కలవడాన్ని యోగము అంటాం. మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3 యోగాలు చెప్పాడు కదా. ఏమిటవి? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం. 3 రకాలు చెప్పేశాడు. అంటే ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా కర్మయోగ చేయవయ్యా. నీ జ్ఞానం, ఆలోచన, ఆత్మజ్ఞానం తెచ్చుకునేటప్పుడు కూడా నువ్వు పరమాత్మతో కలిసి ఆలోచించవయ్యా. భక్తి చేయవయ్యా, భక్తి యోగం చేయవయ్యా. అంటే పరమాత్మని నువ్వు పూజించవయ్యా, పరమాత్మని ఆరాధించవయ్యా. నీ మనస్సుని, ఇంద్రియాలని, కనబడిన సూక్ష్మ శరీరాన్ని ఈ విషయాల వైపు మళ్లించకుండా అటువైపు లోపలికి మళ్లించవయ్యా. ఇటు పరమాత్మ వైపు మళ్లించవయ్యా. ఈ చిన్న ప్రేమలకి, చిన్నటికి ఎందుకు పడిపోతావు? అఖండమైనటువంటి ప్రేమ, అఖండమైనటువంటి శాంతి అనుభూతి ఉంది, దానివైపు మళ్లించవయ్యా అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఈ యోగం ద్వారా ఎవరైతే భగవంతుడైనటువంటి వైద్యుడిని చేరతారో నువ్వు చేరు, నాలో ఉన్న భవరోగాలన్నింటినీ ఆయన తగ్గిస్తాడు అని ఆ రకంగా మనం ధ్యానం చేయాలి. నేను యోగం ద్వారా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను తెలుసుకోవాల్సినటువంటి ఒకటివే ఉన్నావు, నువ్వు మాత్రమే అన్నీ చేయగలవు అనేటువంటి దాంతో మనం ఆయన్ని ఆశ్రయించాలి అని అర్థం. తర్వాత ధీర, వీరహ అంటే వీరుడు అంటే ఏంటి?
వీరుడు అంటే విజయం సాధించేవాడు. ఎవరి మీద విజయం? శత్రువుల మీద విజయాన్ని సాధించేవాడిని వీరుడు అంటాడు. వీరహ అంటే ఈయనకి ఎటువంటి శత్రువునైనా ఈయన జయించేస్తాడు, అంటే యుద్ధం చేస్తాడని. వీరుడు అంటే ఎవరిని అంటారు? యుద్ధం చేసేవాడిని వీరుడు అంటారు. ఆయన యుద్ధం చేస్తాడు, దాంతో యుద్ధం చేసి దాన్ని ఈజీగా ఓడిస్తాడు అని చెప్పేసి అనుకోవాలి. మాధవ అంటే ఇక్కడ లక్ష్మికి పతి అనుకోండి, లక్ష్మీ భర్త అనుకోండి. మా అంటే లక్ష్మీ భర్త అంటే విష్ణు. మాధవ మధుసూదన అని ఆయన్నే అంటాం. విష్ణువు అయినా కృష్ణుడు అయినా ఒకటే అనుకోండి, పర్వాలేదు, ఏం కాదు, నష్టం లేదు. తర్వాత మధు తేనె వంటి వాడు. మాధుర్యం పేరు చెప్తే ఏది అత్యంత మధురమైంది ఏమిటి? తేనె మించింది మాధుర్యం ఇంకోటి లేదు. అందుకని అంత మధురమైన వాడు, మధురానుభూతి కలగజేసేవాడు. అతీంద్రియ, ఇక్కడ అతీంద్రియ అంటే ఇంద్రియాలకి గోచరం కానివాడు, ఇంద్రియాలకి అందనివాడు, ఇంద్రియానికి గోచరము కానివాడు, ఇంద్రియాలకి అందేవాడు కాదు. అందుకనే చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే భగవంతుడు ఎక్కడున్నాడండి అంటూ ఉంటాడు. నాకు చూపించండి, నాకు వినిపించండి, నాకు కనిపించండి, ఏదో అంటూ ఉంటారు కదా, అవునమ్మా. కానీ మనం వాళ్ళని అడిగామనుకో, ఏమండి మీరెవరు అని అడిగితే చెప్పలేడు. మీరు అసలు ఎవరు అంటే ఏం చెప్తాడు? మహా అయితే పేరు చెప్తాడు. పేరు నువ్వు ఎట్ట అవుతావయ్యా? మీ నాన్న అమ్మ పెట్టారు, అది కాదు. ఫలానా వాళ్ళ నాన్నని, లేకపోతే ఫలానా వాళ్ళ అబ్బాయిని, ఫలానా వాళ్ళ ఆయన్ని, ఫలానా ఊర్లో ఉన్నటువంటి నాగరికుడిని, మలవణ్ణి. ఏమిటి ఇవన్నీ? అరే చెట్టు పేరు చెప్పావంటే ఆ కొమ్మ పైన ఉన్న ఆకు, ఇవన్నీ ఎందుకు నాకు? ఆ చెట్టు పేరేంటో చెప్పు. అది అయిపోయింది. అవునా? అదే మనం ఎప్పుడైతే పరమాత్మతో మన యొక్క యోగ సాధన జరుగుతుందో అప్పుడు మనం ఏం చెప్తాం? అయ్యా నేను ఆత్మని, ఆయన పరమాత్మ. భక్తుడు ఆటోమేటిక్గా అయిపోతారు. భక్తుడు అంటే ఏంటంటే ఇంకా శరణాగతిగా అదంతే. ఆయన ఇద్దరే ఉంటారు, భక్తుడు భగవంతుడు ఇద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. మళ్ళీ ఈ భక్తుడి వైఫ్ ఎవరు, ఈ భక్తుడి హస్బెండ్ ఎవరు, ఈ భక్తుడి పిల్లలు ఎవరు అడగరు. వాడు భక్తుడంటే మళ్ళీ వీడు భక్తుడే కానివ్వండి, మీ ఆయన పేరు ఏంటండి, లేదా మీ ఆవిడ పేరు ఏంటండి, ఇవన్నీ మళ్ళీ భక్తుడు కాదు వాడు. ఇంకా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడంటే అక్కడ భక్తి పోయినట్టే, వీడి జీవుడి కింద లెక్క. భక్తి యొక్క ఉద్దేశం అది. భవబంధాలు దాటించరా బాబు, నా భక్తి ద్వారా ముక్తినిప్పించు అని. ఎందుకంటే ముక్తికి సాధన ఏమిటి? భక్తే. భక్తి లేకపోతే సాధ్యం కాదు. ఎందుకని చెప్పండి? ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలను కూడా బయటికి మళ్ళించకుండా లోపలికి మళ్ళించగలిగితే భక్తి. ఈ బయటికి మళ్ళిస్తే ఏమవుతుంది? మాయ కాదు. ముక్తి వస్తుందా మాయ ద్వారా? రాదు కదమ్మా. అదే మహామాయ, రాదు. కాబట్టి ముక్తి రావాలంటే సాధన ఏమిటి? భక్తే. భక్తి లేకుండా ముక్తి అన్నది రాదు. అందుకనే భక్తికి నవవిధ భక్తి అంటారు. అందుకే నవవిధ భక్తి. నీ ఇష్టం, ఎలా భక్తిగా ఉంటావు భగవంతుడితో నీ ఇష్టం. కీర్తనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, మాధుర్యం, మధురభక్తి. నువ్వు ఎట్లా అనుకుంటావో అనుకో, భగవంతుడితో నీకు బంధం అనేది ఉండాలి. అది భక్తి అంటే. భగవంతుడితో బంధం లేకుండా భక్తి అన్నది రాదు. భక్తి రాకపోతే ఏం జరుగుతుంది? ఏముండదు, ఇంకా ముక్తి రాదు. ఎగ్జాక్ట్గా మంచి మాట చెప్పారు. ముక్తి అన్నది రాదు. కాబట్టి మన ఇంద్రియాలకు గోచరం కానివాడు కాబట్టి ఇంద్రియాల ద్వారా ఆయన తెలుసుకునే ప్రయత్నం మనం చేయకూడదు. మహామాయగా అంటే ఏంటంటే మాయకే మాయగాడు. మనల్ని మాయ చేస్తుంది. మనల్ని మాయ చేసేది ఏది? మాయనే మాయ చేసేవాడు ఎవరు? మహామాయగాడు, పరమాత్మ.
అంటే మాయ కూడా ఆయన చూసి బెదిరిపోతుంది. మనం మాయను చూసి బెదిరిపోతాం. మనం మాయను చూసి బెదిరిపోతే ఆ మాయే ఆయన ముందు బెదిరిపోతుంది. అది మహోత్సాహో, గొప్ప ఉత్సాహం కలవాడు. మహాబలహ, గొప్ప బలము కలవాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఉత్సాహం లేకుండా బలం పనిచేయదు. ఎంత బలం ఉన్నా ఉత్సాహం లేకపోతే పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. మనలో ఉత్సాహం ఉంటేనే పరమాత్మ లక్షణం మనలో ఉన్నట్టు అనుకోవాలి. లేదు అంటే నీకు ఎంత బలం ఉన్నా ఉత్సాహం లేకపోతే అది ఎందుకు ఉపయోగపడదు. ఎందుకని యోగ సాధన జరగటం లేదు, పరమాత్మతో అనుసంధానం జరగటం. ఏంటంటే మనకి దాటేసాం టైం ఏంటి? అందరూ ఫోన్లు వస్తున్నాయి అందరికీ. ఉన్నాయా? కుదట అయిపోయింది. కాబట్టి పరమాత్మని మనం ఈ రకంగా మనం తెలుసుకోవాలి. ఏకాదశి రేపమ్మ మాకు, మరి మీకు ఇవాళ లేదు, రేపు ఇవాళ స్మార్త ఏకాదశి, రేపు వైష్ణవ ఏకాదశి. రేపు వైష్ణవ ఏకాదశి. మా క్యాలెండర్లో రేపే. ఓకే అమ్మా. ఇస్కాన్ చేయరా ఇవాళ? రేపే. వైష్ణవులు ఎవరు చేయరు? వైష్ణవ్ మార్నింగ్ వస్తేనే ఏకాదశి మాకు లెక్క. అవును, పొద్దున్న ఏకాదశి వస్తేనే మాకు కౌంట్ అవుతుంది. రాత్రి ఎప్పుడో వస్తే కుదరదు. సో ఇవాళ ఏకాదశి అయితే వైష్ణవులకైతే లేదు. సరే కానివ్వండి, ప్రార్థన చేశాను మూసారు. సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.